భలే గుర్తు చేశారన్నా. ప్రకాష్ రాజ్ అతను అన్నమత్యస్తుడు అంటాడు, నాస్తికుడు అంటాడు, మళ్ళా కొంచెంసేపు నాకు దేవుడు అంటే భయం ఉంది అంటాడు. నేను ఒక మాట అడుగుతా, అతను జాతీయ నటుడు, ఉత్తమ నటుడు ఉండొచ్చు, ఉత్తమ మనిషి అయితే కాదు. అతను ఉత్తమ మనిషి కాదు. విలువలేని, విశ్వాసం లేని ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే నాకు తెలిసి సినీ పరిశ్రమలో ఒక ప్రకాష్ రాజు. ఎందుకు చెప్తా అంటే, పవన్ కళ్యాణ్ మెగా కుటుంబం లేకపోతే ఈరోజు ప్రకాష్ రాజు పరిస్థితి మనకు తెలుసు. ఆ రోజు ఎలక్షన్లో పోటీ చేస్తే హైదరాబాద్లో ఫిలిం ఛాంబర్ ఎలక్షన్లో మెగా కుటుంబం కాలు పట్టుకున్నాను వచ్చి. మెగా కుటుంబం అంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అందరికి కాళ్ళు పట్టుకొని, ఆ రోజు నీ పని ఎవరు కాళ్ళు పట్టుకొని, పని నాకు ఇప్పుడు జుట్టు పట్టుకొని సాక్షాత్తు శ్రీరాముణ్ణే నువ్వు కామెంట్ చేసినోడివి. మళ్ళీ ఏం చెప్పావు, నాకు దైవభక్తున్నావు కదా ప్రకాశం, ఒక మాట్లాడుతున్నా, నీకు నిజంగా దైవభక్తి ఉంటే నువ్వు ఉందంటున్నావు కదా, నటిస్తున్నావు, ఉందని నటించే ప్రకాష్ రాజు చెప్తున్నా. ఇప్పుడు ఇంత లడ్డు కల్తీ జరుగుతుంది కదా, ఒక మాట మాట్లాడు వైసీపీ ప్రభుత్వం మీద, కరుణాకర్ రెడ్డి మీదో, ధర్మారెడ్డి మీదో, సుబ్బారెడ్డి మీదో చర్యలు తీసుకోమని ఒక స్టేట్మెంట్ ఒప్పుకుంటా. నీకు దేవుడి భక్తి ఉందనేసి నాకు భక్తి ఉందంటావు. రాత్రి ఒక మాట మందు కొట్టే ముందు ఒక మాట మాట్లాడతావు, మందు కొట్టినాక ఒక మాట మాట్లాడతావు, మందు దిగినాక ఒక మాట మాట్లాడతావు, మందులో కూర్చోటి ఒక మాట మాట్లాడతావు. మందు బాబు నువ్వు అసలు విశ్వాసం లేని మనిషి ఉన్నా అంటే ప్రకాష్ రాజు మాత్రమే. నేను వాడు వీడు అనొచ్చు కానీ బాగోదు అనలేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే స్థాయి ప్రకాష్ రాజుకి లేదు. ఏదో మాట్లాడితే చూపిస్తారంటే చాలా ఉన్నాయి నీ మీద మాట్లాడడానికి కూడా. ప్రకాష్ రాజు మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. వాస్తవంగా విశ్వాసం లేని ఒక సినీ నటుడు ఉన్నాడంటే ప్రకాష్ రాజే. ప్రకాష్ రాజు కూడా రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం ఖచ్చితంగా చెప్తాం, సినీ పరిశ్రమ చెప్పబోతున్నాం మేము. ఎందుకంటే మా కాళ్ళు పట్టుకుని అడుక్కున్నాను ఆ రోజు ఎలక్షన్లో. మేము లేకపోతే నీకు పడే ఓట్లు కూడా లేవు ఆ రోజు, మెగా కుటుంబం లేకపోతే. ఈరోజు నువ్వు మమ్మల్ని మాట్లాడతావా? కేవలం ప్రకాష్ రాజ్ అనే ఒక డ్రామా, అతను వేరే వాళ్ళు ట్రాప్లో పడిపోయాడు. ఇది మాత్రం వాస్తవం. నా పదవి వస్తే ఫస్ట్ ప్రమాణ స్వీకారం ఎన్నే పిలుస్తా. సస్పెన్షన్ లేదు అసలు, ఎందుకు ఊరికి అవి డిస్కషన్ అయిపోయింది, అవి లేదు అసలు, అది లేదు అసలు. సస్పెన్షన్ కాదు, పార్టీ కార్యక్రమాలకు కొద్దిగా దూరంగా ఉండమని సస్పెన్షన్. ఇప్పుడు ఒక నిమిషం, అధికారికంగా సస్పెన్షన్ అనేది అయితే చేయలేదు, పార్టీ కార్యక్రమాలకి. అతనికి తెలియదు పాప, అతను వేరే వాళ్ళ భ్రమలో ఉన్నాడు. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏమంటే, నీకు తెలుగు వస్తే నీకు వాట్సాప్లో పంపిస్తా, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో పంపిస్తా, వేరే భాషలు నీకు ఏమైనా ఆ భాషలో ఏమన్నా ఆ భాషలో పంపిస్తా, నీకు ఏ భాషలో పంపిస్తా. మా మీద సస్పెన్షన్ లేదు. కొద్ది రోజులు పార్టీ కార్యక్రమాలకి అలిగేషన్ వచ్చి దూరం ఉన్నారు. అలిగేషన్ అయిపోయిన తర్వాత అధికార ప్రతినిధి కూడా మొన్న వెళ్ళాల్సి వచ్చింది, మీటింగ్కి వెళ్ళాను. వినా పాపం వైసీపీ వాళ్ళకి ఎక్కువ ప్రేమ నేనంటే, ఎందుకు అంత ప్రేమ తెలియదు, నిద్రపోయేటట్లేరు. ఓవి రమణ గారు మాట్లాడిందే అది ఆయన వ్యక్తిగతం, ఆయన ఎందుకు మాట్లాడ్డా ఆయన అడగాలి. పాప ఆయన నేను అడిగితే ఆయన డిప్రెషన్లో ఉన్నాను అనుకుంటా, రాజకీయ డిప్రెషన్లో అనుకుంటా ఆయన్ని. ఇందాక నేను ఒక మాట చెప్పా, మన సెల్వమని అడిగితే ఏం చెప్పా, వైసీపీ ప్రభుత్వం కాదు, ఆడు ఏమి లేకపోతే అరెస్ట్ చేస్తారు, వీడు అన్నీ ఉన్నప్పుడు చేయడానికి ఆలోచిస్తాం మేము. అదే సమస్య, మేము కూడా ఇక వాళ్ళ ట్రాక్లో పోలేము, కానీ చర్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అదే చెప్పిందాక తగిన గుణపాఠం ప్రకాష్ రాజు చెప్పబోతున్నామని చెప్పా, ఖచ్చితంగా చెప్తాం. ఎట్లా అందరూ అరెస్ట్ చేసుకునే పోతే ఇంకేముందన్న, చట్టం తన పని చేసుకోబోతుంది. అదే కదన్నా అన్న, మేము అంబేద్కర్ గారి రాజ్యాంగం ఫాలో అవుతాం, జగన్ రాజ్యాంగం ఫాలో అవ్వం, కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది, చేస్తాం. థ్యాంక్ యూ అన్న, జై హింద్.